యాక్చువల్లీ అర్పిత అనే అమ్మాయి సోషల్ మీడియాలో జనాలకి పరిచయం అయింది వంశీ ఫార్మ్స్ వల్ల అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే ముందు కూడా తెలుసు కదండి. ముందు తెలుసు, బట్ ఎక్కువ జనాలకి తెలిసింది వంశీ ఫార్మ్స్ వల్ల అని అంటే యాక్సెప్ట్ చేస్తారా అని అడిగాను. యాక్చువల్‌గా నాకు 'వంశీ ఫార్మ్స్' కంటే ముందు 'బాలరాజు' అని ఒక అవును, మూవీ చేశాను. మూవీ అవును. సో, అది ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ జరిగుండాలి మేబీ. అవును. బట్ మీరన్నట్టు నేను కూడా ఒక 50-50 అనుకోండి. ఓకే, యాహ్! 50-50. 'వంశీ ఫార్మ్స్' నుంచి ఇంకొంచెం నేను ఎక్కడికన్నా ఎళ్ళినా హ్మ్. మీరు 'వంశీ ఫార్మ్స్‌లో' చేశారు గదా! సో, ఆ రికగ్నిషన్ వచ్చే వచ్చింది వచ్చిందండి. కదా. యాహ్! హ్యాపీయా ఆ రికగ్నిషన్‌తో? యాహ్! అంటే హ్యాపీ. ఒక యాజ్ ఏ యాక్ట్రెస్‌గా హ్మ్. మీరు మూవీస్‌లో ఉండి హ్మ్. అన్నీ చేసి, హ్మ్. కానీ మిమ్మల్ని జనాలు అరే నువ్వు వంశీ ఫార్మ్స్‌లో చేసావంటే అది హ్యాపీయా? అంటే హ్యాపీగా అంటే ఓకే. ఏదో ఒక రికగ్నిషన్ అయితే ఉంది అని అనుకుంటున్నాను. అంతేనా? యాహ్! యాహ్! సీరియల్స్‌లో చేశారు. ఒక సీరియల్ చేశారు కదా? యాహ్! ఎందుకు సీరియల్స్ సీరియల్స్‌లోకి ఎంటర్ అవ్వడానికి రీజన్ ఏంటి? బయటికి రావడానికి రీజన్ ఏంటి? ఎంటర్ అవ్వాలి అని ఏమి అవ్వలేదు. నా వరకు కాల్ వచ్చింది. సో, హ్మ్. వెళ్ళా. హ్మ్. అండ్ నాకు మూవీస్ లైఫ్ బా అనిపించింది. హ్మ్. సో, మూవీసే చూస్ చేసుకుందామని సీరియల్స్ లైఫ్ బాగోదా? బాగోదామేంట నాకు కంఫర్ట్ జోన్ మూవీ ఇచ్చింది. అవునా? యాహ్! అంటే లైక్ కంఫర్ట్ జోన్ అంటే? టైమింగ్స్, హ్మ్. వర్క్ హ్మ్. ప్రతిదీ. ప్రతిది. యాహ్! సీరియల్స్ ఎన్ని రోజులు షూట్ అవుతది మామూలుగా? అదే మార్నింగ్ 5 నుంచి మార్నింగ్ 5 నుంచి మనం 5కెళ్తే ఈవినింగ్ నైట్ 9, 10 అవుతది. ఇన్‌కేస్ 11 అవ్వచ్చు. ఆ! సో, నాకది కొంచెం ఎన్ని ప్రాబ్లమాటిక్‌గా డేస్ మొత్తం అనిపించింది. మంత్‌లో? నేను అంత పర్టిక్యులర్‌గా సీరియల్స్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. ఒక 10-15 డేస్ చేసుంటాను. ఒక సీరియల్ 'మదర్ నగర్‌లో' అని చెప్పి హ్మ్. అన్సిరి అనే క్యారెక్టర్ చేశాను. సో, హ్మ్. అది కూడా రికగ్నైజేషన్ ఆ! వచ్చిందనమాట. ఆ! సో, సీరియల్ ఏంటంటే ఈరోజు చేసి రేపు టెలికాస్ట్ అయిందనుకో ఆటోమేటిక్‌లీ వచ్చేస్తది. హ్మ్. హ్మ్. సో, అది కూడా నేమ్ వచ్చింది. బట్ హ్మ్. నాకే వద్దనుకున్నా. అండ్ సీరియల్ కూడా ఎండ్ అయిపోయింది. వంశీ ఫార్మ్స్ ఇప్పుడు రీసెంట్‌గా ఆపేస్తున్నారు. యెస్. తెలిసిందా? యాహ్! ఎందుకని రీజన్ తెలిసిందా? టచ్‌లో నో. ఉన్నారా? రీజన్ ప తెలీదా? ఓన్లీ రీజన్ వీడియో చూసాను. సంథింగ్ బిజినెస్ లాస్ అయింది హ్మ్. అని ఇదంతా చెప్పారు. అమ్మాయిల వల్లేనా అంటే? అహా! నాకైతే తెలీదండి. కాదు. సీరియస్‌లీ. వంశీ ఇలా అమ్మాయిల్ని మారుస్తా హ్మ్. ఉంటాడు. హ్మ్. ఇలా దీని గురించి అనేది ఒకటుంది కదా! హ్మ్. అందులో మీరు ఒకరున్నారు కదా! అంటే దేనికి చేంజ్ అవుతారు? అసలు అమ్మాయిలు ఎందుకు మారిపోతా ఉంటారు? అది వాళ్ళ థింకింగ్ బట్టి అనుకుంటాను నేను. నా వరకు కాల్ వచ్చింది కాబట్టి సో, లైక్ ఇన్‌స్టాలోనే మెసేజ్ చేశారు. హ్మ్. సో, ఇలా వీడియోస్ అనుకుంటున్నామండి. అండ్ మీరు లైక్ నేచురల్‌గా అన్ని వీడియోస్‌లో డిఫరెంట్ ఉంది. హ్మ్. సో, మీరు చేస్తారని అనుకుంటున్నా అన్నారు. హ్మ్. ఓకే అని చెప్పి మీట్ అయ్యాను చేశా. చేశారు. యాహ్! పెయిడా? యాహ్! పెయిడ్. ఎంతిస్తారు ఒక వీడియోకి? ఇన్‌స్టా రీల్‌కి బట్టా? లేకపోతే ఇట్స్ లైక్ నేను ప్యాకేజ్ తీసుకున్నాను. మంత్లీ ప్యాకేజ్? మంత్లీ అని మంత్లీ ఇన్ని వీడియోస్, ఇన్ని డేస్. ఇన్ని వీడియోస్ యాహ్! మీరు మారిపోవడానికి రీజన్? ఐ హావ్ వన్ షూట్స్ మూవీ. అచ్చా, మూవీ షూట్స్ వల్ల వదిలేయడం జరిగింది. హ్మ్. అంతేగాని ఎటువంటి ఇబ్బందులు అలా అలా ఏం లేదు. ఓకే. మంచిగుంటాడా? యాహ్! నా వరకు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వర్క్ ఏంటి, నేనేంటి అంతవరకే చూసుకుంటా. బట్ నా వరకు అయితే ఫైన్ అండి. బానే ఉంది. హ్మ్. ఈ అలిగేషన్స్ వచ్చాయి గదా! హ్మ్. ఇవన్నీ ఇలాగా అమ్మాయిల ఫార్మ్స్ అని హ్మ్. ఇవన్నీ. దాన్ని మీరేం చెప్పాలనుకున్నారు నార్మల్‌గా? ఇలా అంటే మీరు అందులో ఉండి కాబట్టి నేను ఇలా మాట్లాడాలనుకుంటే ఏం మాట్లాడాలనుకున్నారు? నేనేం దాని గురించి చెప్పాలనుకోవట్లేదు. చెప్పాలనుకోవట్లేదు. చెప్పాలనుకోవట్లేదు అంటే నేను వదిలేసా ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను వర్క్ చేసా, వచ్చా హ్మ్. అంతే. దట్స్ ఇట్. ఓకే. చిత్తూరు గదా! ఎటు చిత్తూరు సైనేనా? లైక్ బెంగుళూరు నియర్ టు హ్మ్. మదనపల్లి. ఇండస్ట్రీ కోసమే వచ్చావా? యెస్. ఎలా స్టార్ట్ అయింది జర్నీ నీది? లైక్ ప్రొఫైల్ చూసి, ఫోటోస్ చూసి తిను బావుంది అని చెప్పి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. హ్మ్. సో, అలా చూసారు. హ్మ్. సెలెక్ట్ చేసుకున్నారు. షార్ట్ ఫిల్మ్సా? లేకపోతే డైరెక్ట్ మూవీ ఆఫర్ ఒకటి వచ్చిందా? చేశాను షార్ట్ ఫిల్మ్. హ్మ్. దాని తర్వాత డైరెక్ట్ మూవీ ఆఫర్ వచ్చింది. హ్మ్. ఇప్పుడు పేరెంట్స్ అవన్నీ ఏమనలే? ఇబ్బందులు రాలే? ఇబ్బంది ఫ్యామిలీ సపోర్ట్ నాకు చాలా ఉంది. ఇండస్ట్రీ‌గా. యాహ్! హ్మ్. మమ్మీ, డ్యాడీ చాలా సపోర్టివ్ అన్నమాట. హ్మ్. సో, నా కూతురు ఏదైనా చేస్తది అన్న పాజిటివ్ ఉంది వాళ్ళ దాంట్లో. హ్మ్. 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 సో, అది చాలా హ్యాపీ. చాలా ఇప్పుడు యాక్చువల్లీ నేను మీ ప్రొఫైల్ చెక్ చేయడం జరిగింది ఇన్‌స్టా. హ్మ్. ఎక్స్‌పోజింగ్ అని గాని, లేకపోతే ఓకే. ఇది ఎక్కువుంది. హ్మ్. అలా పెట్టడానికి రీజన్ ఏమైనా ఉందా? అలా ఏం లేదు. నేను ఎక్స్‌పోజింగ్ ఏది చెయ్యాలి అనైతే నేనేం చేయలేదు. అది ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతే జనరల్‌గా హ్మ్. సో, ఓకే. ఓకే. అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీ అయ్యి ఏ రీల్స్ చేయలేదు. ఆ! నార్మల్‌గా జనరల్‌గా ఉంటాను. టైమ్ పాస్ లైక్ అలా రీల్స్ చేశా. బోల్డ్ హ్మ్. అర్పిత బోల్డ్ అంటే యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఇప్పుడు మీరు ఏదైతే ఇందాక 'బాలరాజు' ఆ హ్మ్. హ్మ్. సినిమా హ్మ్. ఉందో అందులో ఆ క్యారెక్టర్‌ని హ్మ్. అది చూసి అలాంటి రోల్ కొంతమందైతే ఒప్పుకోరు. యాహ్!
కానీ మీరు ఒప్పుకోవడానికి చేయడానికి రీజన్ ఏంటి? నేను ఓన్లీ క్యారెక్టరే చూసా, మ్మ్. యాక్టింగ్ చూసా. మ్మ్. సో ఆ క్యారెక్టర్కి ఇంపాక్ట్ ఎంత ఉంటుందో చూసా. మ్మ్. సో అలా సో డెప్త్ ఉంది క్యారెక్టర్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక సోషల్ మీడియా నుంచి ఒక హస్బెండ్ ఇలా అయిపోతారు అన్న కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. సో అది బోల్డ్ అని నేను బట్ ఉంటది, బోల్డ్ అండ్ హ్యార్ష్ ఉంటది. మ్మ్. సో నేను చాలా పెయిన్ ఫీల్ అయ్యాను, నాకు లైక్ స్కిన్ అంతా అలర్జీ వచ్చింది, లైక్ ఆ బ్యాక్ సైడ్ అంతా. సో సఫర్ అయ్యాను. మ్మ్. ఓన్లీ యాక్టింగ్ బేస్డ్. నాకు లిటరలీ ఒక షార్ట్ చేసినప్పుడు కళ్ళు తిరిగి ఇలా పడిపోయాను, నేను కట్ చెప్పకుండా సీట్ కంటిన్యూ చేశా. సో నాకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు డెప్త్ ఎంత ఉంటుంది, క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని చెప్పి. నేను బోల్డ్ అని ఏం థింక్ చేయట్లేదు. ఒక అమ్మాయిని ఈ క్యారెక్టర్లో చూసినప్పుడు మళ్ళీ అలాంటి రోల్సే వస్తాయి కానీ వేరే రోల్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యా, అంటే నార్మల్గా ఉండేది ఇప్పుడు అర్పిత లైక్ ఈ సీన్ చేసింది, ఇలాంటి రోల్స్ ఆమెకి ఇలా సూటబుల్ అవుతాయి అని చెప్పి ఇలాంటివి ఎక్కువ ఆఫర్స్ వస్తాయి కదా, అదే కంటిన్యూ చేస్తారు అనేది నేను కొంతమంది దగ్గర నేను విన్నాను, ఇంటర్వ్యూ చేసిన. అది నిజమా? ఇప్పుడు అది ఒకటి అలా ఉంటది. మిగతా దాంట్లో నాకు అంటే ఒక లైక్ తెలుగు అమ్మాయి శారీ కట్టుకుంటే ఎలా ఉంటది, లైక్ ఆ ట్రెడిషనల్ వేస్ లోనే వస్తాను. నేను డిఫరెంట్లీ నేను కోరుకుంటుంది అది. ఎందుకంటే లైక్ రొమాంటిక్ వే ఆర్ బోల్డ్ టైప్ కాకుండా నాకు మోడ్రన్ బాగా సెట్ అయ్యిద్ది. శారీ బేస్డ్ కన్నా నాకు మోడ్రన్ సెట్ అయ్యిద్ది. కానీ నాకు వచ్చేటవన్నీ శారీ బేస్డ్ వస్తున్నాయి. అవును నార్మల్. కానీ మీరు తెలుగు అమ్మాయి కాదుగా? తెలుగు అమ్మాయి. బెంగళూరు సైడ్ అన్న? బెంగళూరు మీన్స్ నియర్ టు. యా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నా ప్రొఫైల్ ఎలా రీచ్ వచ్చింది, ఎలా కనుక్కున్నారు? ఐ మీన్ నాతో ఇంటర్వ్యూ ఎందుకు చేయాలనుకున్నారు? లైక్ నేను చూసాను, నేను కూడా ఒకప్పుడు ఒకనొక టైంలో రీల్స్ చూసేవాడిని వంశీ ఫంక్షన్, ఎవరి అమ్మాయి అని అనుకున్నాను. దాని తర్వాత మొత్తం అన్ని చూసి మీ ఐడి చూసిన తర్వాత ఏంటి ఏం జరిగింది అంతా చెక్ చేస్తే ఓకే ఇలా నీ ప్రొఫైల్ అంతా నేను ఇన్స్టా మొత్తం చెక్ చేసా, ఫొటోస్ అన్ని చెక్ చేసా. లైక్ ఆ ఫొటోస్ అన్ని షూట్లని మూవీస్ కోసమే పెడతారా మీరు ఇన్స్టాలో? ఇంకేమైనా రీజన్ ఉందా? నార్మల్లీ పెడుతున్నాను. నార్మల్గా పెడతాం, నార్మల్గా ఏది పెట్టుకుని వెళ్ళిపోవడం అంతే. అంతేగా. అంతేనా? కాదు ఎవరు ఏమనలేదా ఆ ఫొటోస్ చూసి? ఏమి లైక్ ఎందుకు ఇలా నార్మల్గా ఉండొచ్చు కదా? అలా ఏం లేదు, అలా ఏమి ఇబ్బందులు అలా. ఇండస్ట్రీ అంటే కమిట్మెంట్స్ అలాంటివి వస్తుంది, అలాంటివి నాకేం ఎదురవ్వలేదు. ఎవరు అడగలా? లేదు. అది అది ఉందా అసలు? ఆ సిచ్యువేషన్ ఉందా? ఎందుకు వస్తుంది అంటే మూవీ ఇండస్ట్రీ అంటే ఇలా కమిట్మెంట్ అందరూ అదే అడుగుతారు. ఎందుకు మూవీ ఇండస్ట్రీ అంటే జస్ట్ లైక్ కమిట్మెంట్, అదే ఎందుకు అలానే థాట్ అంటే వస్తుంది? ఏమో అంటే ఉన్నారు చాలా మంది వచ్చి చెప్పారు, ముందుకు వచ్చి కెమెరా ముందుకు వచ్చి చెప్పిన ఉన్నాయి, కొన్ని ఇవన్నీ ఉన్నాయి. దాని గురించి అడుగుతున్నా. నేనైతే ఫేస్ చేయలేదండి. లిటరలీ నేను జగన్నాటకం, బాలరాజు, జట్టి అండ్ రాధేకృష్ణ ఒక 4-5 మూవీస్ చేశాను. ఇప్పుడు కూడా లాస్ట్ 2024లో ఒక మూవీ స్టార్ట్ అయింది. సో చేసిన వర్క్ డైరెక్టర్స్ అయితే సో నాకు వర్క్ బేస్డే కాంటాక్ట్ అయ్యారు, వర్క్ చేసుకున్నా వచ్చిన. నేనైతే స్ట్రగుల్ అవ్వలేదు ఎక్కడ. వంశీ ఫార్మ్స్లోకి వెళ్దాం. మీకు అందులో ఉండే ప్రొడక్ట్స్ అన్నీ మీకు జెన్యూన్ ఆర్గానిక్ అని అనిపించింది? యా. ఎలా? నేను వెళ్ళి చూశాను కదండి. ఏమేమి చూసారు? లైక్ ఫార్మింగ్ చేసినప్పుడు బెంగళూరు వెళ్ళాను. అక్కడ మార్కెట్లో వాళ్ళ వెజిటేబుల్స్ కానీ ఏదైనా పండించిన వాళ్ళ దగ్గరే తీసుకుంటున్నారు. సో అది అయితే జెన్యూన్ అని చెప్తాను. కొంతమంది అదంతా ఫ్రాడ్, అంత ఫేక్, ఏదో జస్ట్ ఫేమ్ కోసం పక్కన కూర్చొని ఏదో చెప్తున్నారు. ఆ పక్కన ఉన్న అమ్మాయిలకు కూడా దాని గురించి ఏం ఐడియా లేదు. ఐడియా లేదు అనేమో, నాకు మేబీ ఉందో లేదో, నాకు వేరే అమ్మాయిల గురించి అయితే తెలీదు. బట్ లిటరలీ నాకైతే కొంచెం ఐడియా ఉంది, ఎందుకంటే డాడీ వాళ్ళు కూడా చేస్తారు. సో నాకు లిటిల్ బిట్ కొంచెం అయితే ఐడియా ఉంది. కానీ తన ప్రాసెస్లో చేంజ్ చేసుకోవాలన్న రీజన్ వచ్చేసి నాకు చెప్పడం లైక్ ఇంకా ఎక్కువ గ్రోత్ వెళ్తదేమో అన్న కాన్సెప్ట్ బేస్తో నాకు చెప్పారు. అంటే వాళ్ళ ప్రొఫైల్ ఇంకా హైకి వెళ్ళాలి, ఇంకా సేల్స్ బాగుండాలి అని చెప్పేసి. మరి వాళ్ళు ఇప్పుడు రీసెంట్లీ షాప్ కూడా క్లోజ్ చేసుకున్నారు. సో నాకు కూడా కొంచెం హట్ అయినట్టు అనిపించింది, బాధ అనిపించింది. ఎందుకంటే లిటరలీ ఎవరికైనా అనిపిస్తుంది, నేను వర్క్ చేసా, నేను అంటే వాట్ ఎవర్, నాకైతే ఏది రాంగ్ జరగలేదండి. అక్కడ వర్క్ చేసుకున్నాను, వచ్చాను, పేమెంట్ తీసుకున్నా. సడన్లీ షాప్ క్లోజ్ చేసుకుంటా అనగానే నాకు ఎస్ పాపం చాలా లాస్ అయింది. అండ్ లిటరలీ ఇంటీరియర్ కానీ అక్కడ షాప్ది కానీ సో మంచిగా ఉంటది అనమాట. సో అక్కడ ఏది ఉన్నా బట్ బిజినెస్ లాస్ వల్ల క్లోజ్ చేసేసుకుంటున్నాను.